ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి. అక్కడ కన్యత్వ పరీక్ష ఎలా ఉంటుందో. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనపడలేదని చెప్పి, కన్యత్వం ఎప్పుడు కనపడిందండి? ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్యత్వం కనపడలేదు. ఈ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారముందున్న ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణం తీసుకుని రావాలను జాగ్రత్తగా వినండి. చిన్నదాని తల్లిదండ్రులు ఎవరి దగ్గర తీసుకురావాలి? ఊరి పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ ఎవరు పంచాయతీ ఎక్కడ పెడుతున్నారు చూడండి. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గురుతులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచాలి. ఫస్ట్ నైట్ జరిగిన రోజు ఏదైతే కింద బట్ట ఉంటుందో ఆ బట్ట తీసుకొచ్చి బ్లడ్, మా అమ్మాయి కన్నిపొర చిరిగింది, బ్లడ్ వచ్చిందని చెప్పి, ఎంత దౌర్భాగ్యం చూడండి. తల్లిదండ్రులు కూతురు కన్యత్వ గుర్తులు తీసుకొచ్చి ఊరు పెద్దల ముందు ఇదిగో నా కూతురు కన్య అని రుజువు చేసుకోవాలి. ఇది